అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజున ఈ కథను విన్నవారు, ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను తెలుసుకున్నవారు ఎలాంటి సర్వదోషాలు ఉన్నా, సకల పాపాలు ఉన్నా తొలగిపోతాయి. ఇక ఈ శని త్రయోదశి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా శని త్రయోదశి గురించి తెలుసుకుందాం. భారతీయుల కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువగానే ఉంటుంది. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించే తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించారు. అందుకే ఆయనను కర్మఫలదాత అని అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొటికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేవాడే శని భగవానుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు ఛాయాదేవి సంతానమే మన శనీశ్వరుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని కూడా అంటూ ఉంటారు. నవగ్రహాలలో కీలకమైన శని జాతక చక్రంలో ఒక్కో రాశిలో దాదాపు 2.5 ఏళ్ళు సంచరిస్తూ, అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్ళు పడుతుందట. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగనుడు అనే పేరు కూడా ఉంది. అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుడు వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాల్లో ఉండే ఆలయాలనే దర్శిస్తూ ఉంటారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని భక్తుల నమ్మకం. అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉందండి. శనివారం శని భగవానునికి, అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథిగా, స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా పురాణ కథ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుడు గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అని అంటాడు శివుడు. ఇదే మాట నారదుడు యథాతథిగా శనిదేవుని వద్దకు వచ్చి మోసుకొని అక్కడ చెప్పేస్తాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు, ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరుడు ఫలానా సమయంలో పట్టి పీడించి తీరాలని నిర్ణయించుకుంటాడు. శని శర్పదం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థం కాక, మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కుంటాడు శివుడు. మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుణ్ణి చూసిన శివుడు, నన్ను పట్టి పీడిస్తున్నావని శపథం ఏమైంది అంటూ కొంచెం పరిహసించాడు. దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారకుడు అయిన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అది నా ప్రభావమే కదా, దీన్నే శని పట్టడం అంటారు అని శనీశ్వరుడు చెప్తాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు, ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో నా అభయం కూడా దక్కుతుందన్నారు శివుడు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా ప్రబలమవుతావు అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి శని త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుడిని అభిషేకించి తమను చూసి చూడనట్లు పొమ్మని వేడుకుంటూ ఉంటాం. అలాగే శని త్రయోదశి వ్రతం వెనుక ఒక కథ కూడా ఉందండి. పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించేవాడు. పెళ్ళైన చాలా సంవత్సరాలు గడిచిన ఆ వ్యాపారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా వ్యాపారి దంపతులు ఎప్పుడూ బాధగా, విచారంగా ఉండేవారు.
ఒకరోజు ఈ దంపతులు సంతానం కోసం తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. తర్వాత శుభముహూర్తంలో ఇద్దరు తీర్థయాత్రకు బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఈ దంపతులకు ఒక సాధువు దర్శనం కలిగింది. మహర్షిని చూడగానే దంపతులిద్దరూ ఆశీర్వాదం కోసం ఆగారు. ఆ సమయంలో మహర్షి ధ్యానంలో మునిగి ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఋషి ధ్యానం పూర్తయింది. ధ్యానం నుంచి లేచిన ఋషికి దంపతులు నమస్కరించగా వారికి వ్యాపారి దంపతులకు ప్రవర్తనకు ఋషి చాలా సంతోషించాడు. దీని తర్వాత ఈ దంపతులు తాము తీర్థయాత్ర చేయటానికి గల కారణాన్ని ఋషికి చెప్పారు. వ్యాపారి దంపతుల వ్యధను, సంతానం కోసం వారు బాధపడుతున్న బాధను చూసి తర్వాత ఋషి వారిద్దరికీ శని త్రయోదశి ఉపవాసం, దాని ప్రాముఖ్యత గురించి చెబుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించమని ఋషి ఇద్దరికి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలను ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దంపతులిద్దరూ శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించి శివుణ్ణి పూజించారు. కొంతకాలం తర్వాత వ్యాపారి భార్య గర్భం దాల్చి మంచి సంతానానికి తల్లి అయింది. ఈ విధంగా శని త్రయోదశి ప్రభావం కారణంగా వ్యాపారి దంపతులు ఇద్దరు సంతానాన్ని పొందారు. సంతానం లేనివారు శని త్రయోదశి రోజున పూజ చేయడం, ఉపవాసం ఉండడం వలన ఫలితం దక్కుతుందని ఈ కథలోని సారాంశం. శనివారం రోజు త్రయోదశి వస్తుంది కాబట్టి దీన్ని శని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఎంతో ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. శని ప్రదోష వ్రతం ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందే లేవాలి. ఉదయం బట్టలను ధరించి ఆ తరువాత శివయ్యను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. మీ ఇంట్లో పూజ గదిలో పరమేశ్వరుడి విగ్రహం లేదా ఫోటోకి తెల్లని చందనం, అక్షంతలు, పూలు, పూలహారాలు, బెల్లం, షమి ఆకులు, బిల్వపత్రాలు తదితర వస్తువులను సమర్పించి తర్వాత నెయ్యి దీపం వెలిగించి ఆ తర్వాత ధూపం వెలిగించాలి. అనంతరం ప్రదోష వ్రత కథను చదవాలి. అదేవిధంగా శివశాలీస, శివమంత్రాలను పఠించాలి. పూజ పూర్తయిన తరువాత హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివపూజ చేసి స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కెరియర్ ప్రకారం మంచి పురోగతి లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించిన వారికి శివయ్య కోరికలన్నీ తీరుస్తాడు. శని దోషం ఉండేవారు ఈ రోజున శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. అలాగే శని చాలీసా కూడా పఠిస్తే చాలా మంచిది. శనిదేవునికి తైలం సమర్పించి రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం పెడితే శ్రేష్టం. శని ప్రదోష వ్రతం రోజున శివుని దేవాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. శని వాహనంగా భావించే కాకికి ఆహారం సమర్పిస్తే ఎలాంటి దోషాలున్నా పోతాయి. శని త్రయోదశి రోజున నల్ల చీమలు తిరిగే ప్రాంతంలో కొంచెం పంచదార చల్లి చేయడం వల్ల శని దోష ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది. శని త్రయోదశి వెనుక ఒక పురాణ కథ కూడా ఉందండి. ప్రాచీన కాలంలో సత్యవ్రతుని ప్రాంతంలో ఒక ధర్మబద్ధమైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అన్ని దేవతల పట్ల అత్యంత అంకిత భావంతో ఉండేవాడు మరియు చాలా దాన ధర్మాలు కూడా చేసేవాడు. కానీ ఏదైనా మంచి పని కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఒకసారి గుణరత్నాకర తండ్రి అతని కలలో కనిపించి అతని జీవితంలో అతి త్వరలో సాడే సతికాలం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. సాడే సతి అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా భయంకరమైన దశ కాబట్టి గుణరత్నాకర్ పరిస్థితిని నివారించాలనుకున్నాడు. శనిదేవుడు అతన్ని భక్తి మరియు నిజాయితీకి చాలా సంతోషించి అతని ముందు ప్రత్యక్షమై ప్రభువు అతన్ని ఆశీర్వదించాడు. గుణరత్నాకర్ భక్తికి తాను చెలించబడ్డాడని, అందుకు తన విషయంలో సాడే సతీ కాలాన్ని 7.5 సంవత్సరం కేవలం 3.5 గంటలకు కుదిర్చానని చెప్పాడు. శనిదేవుని అనుగ్రహం కోరుతూ గుణరత్నాకర్ శని దుష్పరిణామాలను 3.5 గంటల పాటు అనుభవించడానికి సిద్ధమయ్యాడు.
దానివల్ల అతను విధిలేని సమయాన్ని ఒంటరిగా గడపడానికి ఆహారాన్ని ఒక గుడ్డలో కట్టి అడవికి తీసుకువెళ్ళాడు. ఇంతలో ఒక దొంగ కింగ్స్ ప్యాలెస్ నుంచి కొన్ని విలువైన ఆభరణాలను దోచుకొని అడవిలోకి పారిపోయాడు. రాజు సైనికులు దొంగను వెంబడిస్తుండగా గుణరత్నాకర్ అడవిలో ఒంటరిగా గుడ్డ సంచితో కూర్చోవడం చూడగా వారు అతన్ని దొంగ అని తప్పుగా భావించి రాజభవనానికి తీసుకెళ్లారు. అతన్ని రాజు ముందు ఉంచగా మరియు ఆహారం మాత్రమే ఉన్న బ్యాగ్ తెరవబడింది. అతను నిర్దోషి అని రుజువు కావడంతో గుణరత్నాకర్ని విడుదల చేశారు. ఆ విధంగా శనిదేవ్ తన భక్తుని కోసం 7.5 సంవత్సరాలని 3.5 గంటలకు కుదిర్చారన్నమాట. అంటే శని భగవాన్ని ప్రసన్నం కోరితే ఎంత కరుణిస్తాడో ఈ కథలోనే మనకు తెలిసింది కదా. శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఉన్న కర్కాటక రాశి జాతకులకు, అర్ధాష్టమ శని ఉన్న వృశ్చిక రాశి జాతకులకు, ఎలాంటి శని ప్రభావం ఉన్న మకర, కుంభ, మీన రాశుల వారి జాతకులకు శని తైలాభిషేకం చేయటం చాలా మంచిది. శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతూ ఉంటాయి. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అని అర్థం. అందుకే ఆ రోజు రావి వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసి కాకికి నైవేద్యం పెట్టి నల్ల నువ్వులు, నల్ల నూనె, నల్లవి వస్త్రం ధరించి దానం చేయాలి. శని త్రయోదశి రోజున ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని కనీసం ఒక 9 సార్లైనా పఠించి శని ప్రభావం నుంచి మీరు బయటపడవచ్చు. శనిదేవుడు అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలైనా సరే దూరం అయిపోతాయి. విన్నారు కదా అండి. ఇంతవరకు శనిదేవుని గురించి అలాగే శని త్రయోదశి గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఆ శని భగవానుడు అనుగ్రహించి ఎలాంటి దోషాలున్నా అన్నీ తొలగించి అనుగ్రహం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివుడి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.